అనకాపల్లి వైఎస్ఆర్సీపీ కార్యాలయంలో యువజన విభాగం ఆధ్వర్యంలో మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ మీడియా సమావేశంలో పెందుర్తి మాజీ ఎమ్మెల్యే ఆదిప్రాజు, అనకాపల్లి వైసీపీ సమన్వయకర్త ములసాల భరత్ కుమార్ మాట్లాడారు. ఏపీలో పేదలకు మెరుగైన వైద్యం అందివ్వాలని సంకల్పంతో మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి నిర్మించిన మెడికల్ కాలేజీలను నేడు కూటమి ప్రభుత్వం ప్రైవేటీకరణ చేయాలని చూస్తుందని తెలిపారు. అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి తీసుకొచ్చిన 17 మెడికల్ కాలేజీలను చంద్రబాబు ప్రభుత్వం పార్టీలో పెద్దలకు కట్టబెట్టాలని చూస్తుందని అన్నారు. గత వైసీపీ ప్రభుత్వంలో పూర్తయిన 5 మెడికల్ కాలేజీల్లో ఇప్పటికే విద్యా వైద్యం అందించడం జరుగుతుందని స్పష్టం చేశారు. కూటమి నాయకులు పనిగట్టుకుని నిర్మాణంలో ఉన్న మెడికల్ కాలేజీల వద్దకు వెళ్లి విష ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. వైసీపీ ప్రభుత్వంలో ప్రారంభమైన 5 మెడికల్ కాలేజీల వద్దకు వెళ్లే దమ్ము కూటమి నాయకులకు లేదని ఎద్దేవా చేశారు. చంద్రబాబు ప్రభుత్వం మెడికల్ కాలేజ్ను ప్రైవేటు పరం చేయాలని చూస్తూ ఊరుకోబోమని హెచ్చరించారు. ఈ నెల 19వ తేదీన నర్సీపట్నంలో మెడికల్ కాలేజ్ వద్ద శాంతియుత నిరసన కార్యక్రమానికి నాయకులు, కార్యకర్తలు, యువజన విభాగం, విద్యార్థి విభాగం పెద్ద ఎత్తున తరలివచ్చి కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో దంతులూరి దిలీప్ కుమార్, అనకాపల్లి జిల్లా వైఎస్ఆర్సీపీ పట్టణ వైఎస్ఆర్సీపీ యువజన విభాగం అధ్యక్షుడు వేగి త్రినాథ్, కోరుకొండ రాఘవ, కేఎం నాయుడు, బాదపు హరికృష్ణ మరియు వైఎస్ఆర్సీపీ నాయకులు పాల్గొన్నారు. అనకాపల్లి యువజన విభాగం అధ్యక్షుడు వేగి త్రినాథ్ నా పేరు. రాష్ట్రంలో ఎంత అన్యాయమైన పరిపాలన జరుగుతుందంటే కూటమి పరిపాలన. వీళ్ళు వచ్చిన తర్వాత ఏం చేశారంటే ఈ సంవత్సరాల నుంచి పిల్లలకు పనిచేసే మెడికల్ కాలేజ్ 17 మెడికల్ కాలేజీలు వారిని ప్రైవేటీకరణ చేస్తారంటున్నారు. అదే కాకుండా వీళ్ళు ఏం చేశారంటే కూటమి అంటే అందరూ డబ్బు ఉండేవాళ్ళు. వీళ్ళు చేసే పని ఏంటంటే కొండలు తవ్వడం, ఇసుక మాఫియా, ఈ మాఫియా పనికి వస్తుంది. కానీ వీళ్ళు ప్రజలకు పనిచేసేది ఏమీ లేదు. వీళ్ళు సూపర్ 6 పథకాలు అంటారు. ఏ పథకం ఇచ్చినా కూడా 30%, 40% ఇచ్చి పథకాలన్నీ కంప్లీట్ అంటున్నారు. వీళ్ళు చేసిన పని ఏంటంటే దోసుకోవడం, దాచుకోవడం. చంద్రబాబు నాయుడుకి ఎంత అనుభవం, చంద్రబాబు నాయుడు కూడా పిల్లలకు భవిష్యత్తు పనికొచ్చేది వీళ్ళు ముందుకు తీసుకెళ్తాను. హైటెక్ సిటీ ఇవన్నీ చెప్తారు. హైటెక్ తరం మొత్తం అన్నీ చెప్పిన వ్యక్తి ఈరోజు ఏపీకి రాబోతుకి ఎంత అన్యాయంగా బిహేవ్ చేస్తున్నాడంటే ఇతని గురించి ఏమనుకోవాలి. మీకు ఒకటి జనాలే మీకు బుద్ధి చెప్పిన రోజు వస్తుంది, కంపల్సరీ మీరు రాసుకోండి.